చీమ ఎప్పుడూ తన దారిని తాను వెళ్ళడమే తప్ప దారి తప్పకుండా తాను పట్టుకెడుతున్న పంచదార రవ్వ ఒకటి తను తినేద్దామని చీమ ఎప్పుడు అనుకోదు. పట్టుకెళ్ళి గుట్లో పెడుతుంది అంతే. వర్షం వచ్చినప్పుడే తింటుంది, అప్పటి వరకు పనిచేస్తుంది. అట్లా చీమల బాతుల మనని మనం పరిశీలనం చేసుకోవడం. చిట్ట చివరిది, మనకి అక్కర్లేని విషయాల జోలికి మనం వెళ్లకుండా మనని మనం నియంత్రించుకోవాలి. వస్తువు మిమ్మల్ని ఏం చేస్తుందండి? సెల్ ఫోన్ మిమ్మల్ని ఏం చేస్తుంది? మీరు దానికి అంటుకుంటే మిమ్మల్ని పాడు చేయగలదేమో, కానీ సెల్ ఫోన్ తనంత తానేం చేయదు. నేను 2 వీలర్ మీద పెడుతున్నాను అనుకోండి, నా ఫోన్ మోగింది అనుకోండి, ఏమవుతుంది? ఓ మిస్డ్ కాల్ పడుతుంది. నేను రద్దీ లేని చోట ఎక్కడైనా పక్కకు ఆగి బండి స్టాండ్ వేసి ఫోన్ తీసి ఎవరు ఫోన్ చేశారు, ముఖ్యమైన విషయం ఏదైనా నేను మాట్లాడవలసి ఉందా అనుకుంటే మాట్లాడి మళ్ళీ జేబులో పెట్టుకుని వెళ్ళొచ్చు. అట్లా కాకుండా తీసి తల దగ్గర పెట్టుకుని చెవి దగ్గర పెట్టుకుని తల వంచి డ్రైవింగ్ చేస్తున్నాను అనుకోండి, ఇది జారి పడిపోతుందేమోనని దృష్టి ఇటు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దృష్టి డ్రైవింగ్ మీద లేకపోతే పొరపాటున వెళ్ళి ఏ పిల్లాడినో ఒక వృద్ధుడినో గుద్దీశారనుకోండి, ఒక కుటుంబం ఏమైపోతుంది? సెల్ ఫోన్ ఏం చేసింది? మంది తప్పు. మనం నియంత్రణ పొందాలి. ఒకప్పుడు ఈ దేశానికి గొప్పతనం అంతా ఏమిటి అంటే స్వీయ నియంత్రణ, తనని తాను నియంత్రించుకోవడంలో ఈ దేశం అంత గొప్ప. అది పోవలసి వస్తే ఎన్ని చట్టాలు చేసి మాత్రం మీరు మనుషుల్ని మార్చగలరు? మీ తరం నుంచి ఈ మార్పు రావాలి. అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకుండా చక్కగా జీవితంలో వృద్ధిలోకి తప్పకుండా మీ అందరూ రావాలి అని కోరుకుంటూ, దీన్నే కొంతమంది ఇంగ్లీష్లో చెప్తుంటారు, యాస్పిరేషన్, ఇన్స్పిరేషన్ అండ్ చిట్ట చివరికి వచ్చేటప్పటికి యూ షుడ్ బి అప్రిషియేటెడ్. యాస్పిరేషన్ అంటే మీకు ఒక లక్ష్యం ఉండాలి, ఇన్స్పిరేషన్ అంటే మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి, చిట్ట చివరికి అడ్మైరేషన్, అందరూ కూడా మిమ్మల్ని చూసి సంతోషించి పొగడాలి. అట్లా జీవితం 3గా పెనవేసి వెళ్ళాలి. త్రిజట అంటారు. అట్లా 3గా వెళ్ళాలి. వెడితే ఆ వ్యక్తి వృద్ధిలోకి వస్తాడు. మీరట్లా వృద్ధిలోకి రావడానికి, మంచి పౌరులుగా తయారు కావడానికి, మిమ్మల్ని చూసి భారతదేశం అంతా గర్వపడి, పిల్లలంటే, చదువు అంటే, నైతిక విలువలంటే ఆంధ్రప్రదేశ్లో పిల్లలట అని మిమ్మల్ని చూసి భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా మీ దగ్గర నైతిక విలువలు నేర్చుకోవడానికి రావాలి. అట్లా నేర్చుకునేటట్టుగా మిమ్మల్ని చూసి దేశం పొంగిపోయేటట్టుగా, ప్రభుత్వం పొంగిపోయేటట్టుగా మీరు తయారు కావడానికి కావలసిన సమస్త విభూతులను సరస్వతీమాత మీకు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించుగాక.